టమాటా పుదీనా కొత్తిమీర చట్నీ చేస్తున్నానండి. వాటికి కావాల్సిన పదార్థాలు కొత్తిమీర, టమాటా, కొత్తిమీర, పుదీనా శుభ్రం కడిగి పెట్టుకున్నాను. టమాటా కూడా కడిగి పెట్టుకోవాలండి. మినపప్పు, జీలకర్ర, శనగపప్పు, ఎండుమిర్చి, చింతపండు, పచ్చిమిర్చి అండి. ఇవి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ పుదీనా, ఇవి కూడా కట్ చేసుకోవాలండి. కాడలు ఉన్నా పర్వాలేదండి పుదీనాకి, ఎందుకంటే మిక్సీ వేసేస్తాం కాబట్టి అన్నీ నలిగిపోతాయి. స్టవ్ వెలిగించి పెనం పెట్టుకోవాలి. పెట్టుకోవాలండి. నూనె వేసే అవసరం ఏమీ లేదు. ఫస్ట్ ఎండుమిరగాయలు వేగించాలి. ఎండుమిర్చి, చింతపండు, పచ్చిమిర్చి, కొంచెం శనగపప్పు, కొద్దిగా మినపప్పు, కొద్దిగా జీలకర్ర, ఇది కొంచెం సిమ్లో పెట్టి వేగించాలి. వేగిని ఎన్నో ప్లేట్లోకి తీసుకోవాలండి. టమాటా, ఈ టమాటా వాటర్తోనే వస్తాలండి. నీళ్ళు కానీ నూనె కానీ అసలు వేయద్దు. వీటితో పాటే పుదీనా, కొత్తిమీర, ఇవన్నీ బాగా వేగించాలి. ఇది పచ్చివాసన పోయే వరకు ఈ టమాటాలో వచ్చే వాటర్తోనే ఉడకాలండి. సిమ్లో పెట్టాలి. బాగా మగ్గిందండి. ఇదంతా ప్లేట్లో తీసుకొని చల్లారివ్వాలి. జార్ తీసుకుని ఎండుమిర్చి, పప్పులు ఇవన్నీ వేసేయాలండి. ఇందులోనే చల్లారుకున్న ఇది కూడా వేసేయాలి. కొద్దిగా ఉప్పు అండి, మిక్సీ వేసుకోవాలి. పుదీనా టమాటా చట్నీ రెడీ అయిపోయిందండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇది చాలా హెల్దీ చట్నీ అండి. ఇది పొంగల్ చాలా బాగుంటుంది.